So you are suspecting without your presence they are going to raid your house? They will certainly raid my house. That is their plan. They want to keep me here for a couple of hours, raid my house, plant some information, plant some documents, and start saying that they found something. Because this is Revanth Reddy's criminal mindset. This is exactly what he does, and this is exactly what he had done in the Lagacharla case as well. ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్లు రికార్డు చేసి మీడియాలో లీకులు ఇచ్చి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు. కాబట్టి ఈ 2 రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి మొత్తానికి రైతులను రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. నేను మా కార్యకర్తలకు, నాయకులకు, రైతులకు కూడా చేసే విజ్ఞప్తి, ఈ కేసులో ఏమీ లేదు. దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేదేమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేదేం లేదు. మాకు తెలుసు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి, ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగిందేమీ లేదు. నేను అనేదల్లా ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా ఉండాలని కోరుతున్నా. ఇలా దాపరికమే ఉంది, నాకు అర్థం కాదు. వాళ్ళకి భయం ఎందుకు? నా పక్కన లాయర్ ఉంటే. లాయర్ ఆయన ఏం చేయలేడు కదా, ఇంటాడు అంతే కదా. మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు రానివ్వట్లేదో, గత అర్ధగంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం.